అంటూ ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. మున్నేరు వాగు వరద ప్రవాహం నేపథ్యంలో ఒకసారిగా వరద ఉధృతిలో ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. హెలికాప్టర్లతో రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఇదే టైంలో వారిని కాపాడేందుకు జేసీబీపై ఒంటరిగా వెళ్లాడు సుభాన్. వరద ప్రమాదకర స్థాయిలో ఉందంటూ సుభాన్ను వారించారు, హెచ్చరించారు స్థానికులు. అయినా లెక్క చేయకుండా కాపాడేందుకు వెళ్లాడు సుభాన్. పోతే వాళ్ళలో నేను ఒక్కడిని, వస్తే 10 మంది అంటూ కామెంట్ చేస్తూ మరీ వెళ్ళాడు. ఆ 9 మందిని సురక్షితంగా తీసుకురావడంపై ఇప్పుడు అభినందనలు వెల్లువెత్తున్నాయి. రియల్ హీరో సుభాన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువలా వస్తున్నాయి. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. మీకు తెలిసిందే వరదల్లో ఆ 9 మంది కోసం ఎంతమంది ప్రార్థనలు చేశారు, ఆ 9 మంది కోసం ఎంతమంది ఆరాటపడ్డారు. వాళ్ళందరినీ క్షేమంగా సురక్షితంగా తీసుకురావాలంటూ ఎన్నో ఒత్తిళ్లు. ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడే ఉన్నారు. ఆయన కూడా తీవ్రంగా శ్రమించారు. మరోవైపు వైజాగ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా హుటాహుటిన రప్పించారు. తొలుత హెలికాప్టర్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు, కానీ కుదరలేదు. కానీ అక్కడ సుభాన్ అనే ఒక వ్యక్తి వెంకటగిరి వైపు నుంచి జేసీబీతో వెళ్లారు. వెళ్తే 10 మందిలో ఒకటిగా వెళ్తాను, వస్తే 10 మందిగా వస్తామంటూ ఆయన కామెంట్ చేసి మరీ వెళ్ళాడు. ఆ 9 మందిని సురక్షితంగా తీసుకొచ్చాడు. ఆ సందర్భానికి సంబంధించినవే ఆ భావోద్వేగ క్షణాలు ఒక్కసారి మీరే వినండి. నా చేతులంతా చిగురు చిగురు అవుతున్నాయి. మా డాడీ మొత్తానికి సాధించిండు. సుభాన్ తమ వాళ్ళని రక్షించడంతో ఒక్కసారిగా అక్కడ భావోద్వేగ క్షణాలు. ఒక్కొక్కరిగా జేసీబీ నుంచి 9 మంది దిగుతుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. సుభాన్ను అభినందించలేక ఉండలేకపోయారు. సుభాన్ను హత్తుకున్నారు. తమ వాళ్ళని క్షేమంగా కాపాడినందుకు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భావోద్వేగంతో కూడిన కన్నీళ్లు వచ్చాయి. ఆనందానికి అవధుల్లేవు. క్షేమంగా తిరిగి వచ్చామంటూ అందరూ కూడా తమ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్షణాలను, అప్పుడు వాళ్ళు అనుభవించిన వేదనను అంతా కూడా పంచుకుంటూ ఒక రకంగా కన్నీటి పరితమయ్యారు. మరొక రకంగా సేఫ్గా బయటపడ్డందుకు ఆ క్షణంలో భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి బాష్పాలు రాల్చిన పరిస్థితి కనబడుతుంది. మరొకసారి సుభాన్ జేసీబీతో ఎంతటి రిస్క్ చేశారు నిజంగా. వెంకటగిరి వైపు నుంచి ప్రకాష్ నగర్ బ్రిడ్జికి లోపలికి వెళ్లారు. అప్పటికే వైజాగ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తున్నాయి. మంత్రి కూడా అక్కడే ఉన్నారు. ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తమ వాళ్ళని రక్షించమంటూ, ఎలాగైనా రక్షించమంటూ వాళ్ళంతా వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ 9 మంది ప్రాణాలు కాపాడాలంటూ తీవ్ర ఒత్తిడి పెరిగింది ప్రభుత్వంపై కూడా. నేపథ్యంలో రకరకాల ప్రయత్నాలు చేశారు. హెలికాప్టర్లు, నేవీ హెలికాప్టర్లు వచ్చేందుకు వాతావరణం సహకరించకపోవడంతో విజయవాడలోనే హెలికాప్టర్లు ఆగిపోయాయి. అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏకంగా వైజాగ్ నుంచి పిలిపించారు. వాళ్ళు వచ్చేలోపే సుభాన్ చాలా రిస్క్ చేశాడు. ప్రాణాలకు తెగించి మరి సుభాన్ ఆ 9 మందిని కాపాడారు. ఏకంగా జేసీబీ సహాయంతో నెమ్మదిగా బ్రిడ్జి పైకి, వెంకటగిరి వైపు నుంచి బ్రిడ్జి పైకి వెళ్ళాడు. ఆ 9 మందిని ఎక్కించుకొని సురక్షితంగా ఒడ్డుకు చేరిన తర్వాత ఆ క్షణాలు చూడండి ఎలా ఉంటాయి. ఒడ్డుకు చేరిన తర్వాత ఆ జేసీబీ వస్తుంటే కేరింతలు చూడండి. తమ వాళ్ళు క్షేమంగా ఒడ్డుకు వస్తున్నారంటే ఆ కేరింతలు చూడండి, అరుపులు చూడండి. ఆ జేసీబీని, ఆ 9 మందితో కూడిన జేసీబీని ఎలా ఎస్కార్ట్ చేస్తున్నారు, ఎలా వెంబడిస్తున్నారు. ఒక ఘన స్వాగతం. పూలు ఒక్కటి తక్కువ, అక్కడ పూలు ఉంటే కనుక పూలు చల్లేవాళ్ళు. అంతటి ఉద్విగ్న క్షణాలు. ఎందుకంటే 9 మంది విలువైన ప్రాణాలను చాలా రిస్క్ చేసి కాపాడాడు సుభాన్. రియల్ హీరో అనిపించుకున్నాడు. నిజంగా ఆ సమయంలో ఏం జరిగింది, ఆ ఉత్కంఠ క్షణాలు, ఆ ఉద్విగ్న క్షణాలకు సంబంధించి ఆ సందర్భం మొదటి నుంచి ఆ 9 మంది చిక్కుకున్న దగ్గర నుంచి వాళ్ళని సురక్షితంగా సేఫ్గా ఒడ్డుకు చేర్చే వరకు మొత్తం ఎపిసోడ్ని, ఆ ఉద్విగ్న క్షణాలను మా ప్రతినిధి ఉదయ్ మీకు అందించే ప్రయత్నం చేస్తాడు.
మున్నేరు జల విలయంలో దాదాపు 15 గంటల పాటు చిక్కుకున్న 9 మంది వ్యక్తుల ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమించింది. కానీ ఆ సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైనప్పటికీ అటు వెంకటగిరి ప్రజలు మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ప్రాణాలకు తెగించి అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఆ గ్రామానికి చెందినటువంటి 9 మంది వ్యక్తులు వరదలో చిక్కుకున్నారన్న విషయం తెలుసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు సహాయక చర్యల కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తూ వెంకటగిరి గ్రామ ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పుకోవాలి. దాదాపు 15 గంటల పాటు ఉక్కిరి బిక్కిరయ్యారు ఆ 9 మంది వ్యక్తులు కూడా. కొంతమంది మహిళలు, చిన్నారులు పూర్తిగా పనుల కోసం అంటూ వచ్చినటువంటి ఆ వ్యక్తులంతా కూడా ప్రకాశం పూర్తిగా రాత్రి వరకు కూడా వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో మున్నేరు పూర్తిగా పరివాహక ప్రాంతంలో జల విలయమే సంభవించిందని చెప్పుకోవాలి. దాదాపు కోట్ల మేర నష్టమైతే వాటిల్లింది. ఒకవైపు ఆస్తి నష్టం, మరోవైపు ప్రాణ నష్టం కూడా సంభవించింది. పాలేరు నియోజకవర్గంలో కూడా కొంత ప్రాణ నష్టం సంభవించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే 9 మంది ప్రాణాలను కాపాడడం ఎందుకు అటు ప్రభుత్వం కూడా చాలా అవిశ్రాంతంగా శ్రమించిందని చెప్పుకోవాలి. ఒకవైపు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పూర్తిగా సహాయక చర్యల్లో హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించేందుకు అటు మంత్రులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాలని చెప్పుకోవాలి. ఒకవైపు ప్రతికూల పరిస్థితులు, మరోవైపు చిమ్మ చీకటి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఒకవైపు విశాఖపట్నం నుంచి, భద్రాచలం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిజాస్టర్ రిసీవ్మెంట్ ఫోర్స్ మాత్రం పూర్తి స్థాయిలో సహాయక చర్యలో కొంత వాళ్ళకి అనుభవం లేకపోవడంతో అటు వైజాగ్ నుంచి, భద్రాచలం నుంచి నిపుణులైనటువంటి గజ ఈతగాళ్లను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చి ఈ 9 మంది ప్రాణాలను కాపాడేందుకు పూర్తి స్థాయిలో శ్రమించారు. కానీ ప్రభుత్వం చేసిన చర్యలు, సహాయక చర్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయాయి. దీంతో ఆందోళన చెందినటువంటి వెంకటగిరి గ్రామస్తులు తమ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులను కాపాడేందుకు స్వయంగా వారే రంగంలోకి దిగారు. నిజానికి సుమారు 36 అడుగుల మేర మున్నేరు వరద ఉధృతి కొనసాగుతుంది. కొన్ని లక్షల క్యూసెక్ల నీరు ఒకవైపు దిగువకు పారుతున్న సిచ్యువేషన్. ఆ సమయంలో చాలా ఆందోళనకు గురైనటువంటి ఆ వ్యక్తులతో ఫోన్లో సంప్రదిస్తూ పూర్తిగా అప్రోచ్ రోడ్ తో పూర్తిగా జేసీబీని వెంట పెట్టుకుని వెళ్లి జేసీబీపై కూర్చొని ఆ ఏరియాకు సంబంధించినటువంటి స్థానిక యువత, పెద్ద మనుషులంతా కలిసి పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొని ఆ 9 మంది వ్యక్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినటువంటి సందర్భం. నిజంగా వెంకటగిరి గ్రామ ప్రజలు చేసినటువంటి ధైర్యము, సాహసము నిజంగా పూర్తిగా ఎవరికి చేయలేనిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాణాలకు తెగించి ఒకవైపు ఒక చిమ్మ చీకటి, మరోవైపు లక్షల క్యూసెక్ల నీరు. ఈ వరద ఉధృతిలో చిక్కుకున్న 9 మందిని వెంకటగిరి గ్రామ ప్రజలు ప్రస్తుతం కాపాడారు. నిజంగా వాళ్ళందరికీ కూడా ఆర్టీవీ హ్యాట్సాప్ చెప్తుంది. ప్రస్తుతం ఆ 9 మంది వ్యక్తుల్లో ఓగబోయిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉన్నాడు. సుమారు 15 గంటల పాటు వారికి ఏ విధమైనటువంటి త్రాగునీరు అందింది, అసలు ఆహారం అందిందా లేదా, ఆ 13 గంటలు, ఆ 15 గంటలు వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఒకవైపు 2 వైపులా ప్రకాష్ నగర్ వంతెనకు 2 వైపులా మున్నేరు వరద వచ్చి చేరడంతో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది. నిజంగా నిన్న రాత్రి గండం గడిచిందని చెప్పుకోవాలి. కానీ ఒకవేళ ఎగువ ప్రాంతాల్లో మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఒకవేళ వర్షం సంభవిస్తే, ఎగువ ప్రాంతాల నుంచి వర్షం వస్తే మాత్రం నిజంగా ఈ రోజు మనం వెంకటగిరి గ్రామస్తులను చూసే పరిస్థితి కూడా ఉండదు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మనం ఈ రోజు వినాల్సి వచ్చేది. ప్రస్తుతం అదృష్టవశాత్తు వీళ్ళంతా కూడా ప్రాణాలతో బతికి బట్టగట్టారు. ప్రస్తుతం ఓగబోయిన శ్రీనివాసరావు ఉన్నారు. శ్రీనివాస్ గారు, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు ప్రకాష్ నగర్ వంతెనకు వెళ్ళిపోయారు? చాలా సామాజిక మాధ్యాల్లో, మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది మీరేదో వంతెనకి వస్తున్నటువంటి ఆ వరద ఉధృతి చూడడానికే వెళ్లారు, సందర్శకులుగా వెళ్లారని. అసలు ఏం జరిగింది? అసలు వ్యాపారం, ఇది వ్యాపారం నుంచి. మీ పేరేంటి? ఓగబోయిన శ్రీనివాసరావు. ఇది ఏ గ్రామం? మాది వెంకటగిరి గ్రామం. మేము ఉండేది ఖమ్మంలోనే ఉంటాను. చేసేది ఇక్కడ ఆవును కట్టేసుకొని బయటకు వద్దని చెప్పేసి ఒకేసారి వరద తిరిగేసి చుట్టేసింది మొత్తం. అట్నుంచేసి ఎటు వెళ్ళిపోయే పరిస్థితి లేదు. పిల్లలకి ఏమి రాదు, ఈత రాదు. నా ఒక్కడికి వచ్చు, ఇంకొక ఆయనకు వచ్చు. 7 మనుషులకి ఏమి తెలియదు. వాళ్ళకి తీసుకొని చిన్న పెరుగుతా బ్రిడ్జికి వెళ్ళాను. 10 నుంచి 11 గంటల గారికి ప్రభుత్వాన్ని చెప్తూనే ఉన్నాం, అందరికి ఫోన్ చేస్తున్నాం, వస్తూనే అంటారు, కార్పొరేటర్లు అందరూ వస్తుంది అంటారు. ఎవరు కూడా స్పందించలేదు మమ్మల్ని. తర్వాత 3 గంటల నుంచి ఇంకా పెరిగింది, 4 గంటలు ఇంకా పెరిగింది, 6 గంటల కల్లా పెరిగింది, ఇంకా పై నుంచి వస్తుంది. ఇక అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. 4:30 కాడ నుంచి మా వాళ్ళు తినడానికి ఏమీ లేకపోతే ఆ డ్రోన్ పైన తెప్పించారు. అన్ని మా వాళ్ళు చూసుకున్నారు. అది అంటే డ్రోన్ ప్రభుత్వం సరఫరా చేసింది ప్రభుత్వం.